హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఇదేంటా అని చూస్తున్నారా అండి? ఇదేనండి వావ్ బోర్డు. దీనికోసమే మా వారికి నాకు ఒక పెద్ద ఫైటే అయిపోయింది. అసలు అది ఆర్డర్ పెట్టే ముందు నాకు అది అసలు ఏంటో కూడా నాకు తెలీదండి. అది ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత చెప్పారు. ఇది అసలు ఎలా పనిచేసిద్ది ఏంటి అనేసి చెప్పిన తర్వాత నాకైతే ఫుల్ కోపం వచ్చిందండి. ఎందుకు అంటారా? అది అసలు ఎవరైనా చిన్న పిల్లలకి నేర్పిస్తారా? అది ఎలా ఉంటుంది? అసలు ఆళ్ళు బ్యాలెన్స్ చెయ్యగలరా? పడ్డారంటే కాళ్ళు అవి ఇరుగుతాయి అని అసలు ఫుల్లు ఫైట్ అండి ఇద్దరికిని. అసలు అవసరమా? ఇబ్బంది పడ్డం తప్పితే దేనికది కొన్నావు? డబ్బులు వేస్ట్ కదా! అనేసి నేను అన్నానండి. కానీ అసలు ఆయనైతే 1 మంత్‌లోనే మా పాపకి నేర్పించేసారండి ఈయన. మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. అందువల్ల తను కూడా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే నేర్చేసుకుంది. ఇప్పుడైతే నేర్చుకుని ఆ వావ్ బోర్డ్ మీద డాన్స్ కూడా చేస్తుందండి. చూసారు కదా! వీడియోలోని మీరే ఎలా డాన్స్ చేస్తుందో. మేము ఇది ఆర్డర్ పెట్టేటప్పటికైతే మేము సివిల్‌లో ఉండేవాళ్ళమండి. సివిల్‌లో అయితే నేర్పించడానికి అసలు అతనికి ప్లేసే ఉండేది కాదు. చాలా చాలా ఇరుకిరుగ్గా ఉండేయండి ప్లేస్‌లో అయితే అక్కడ. మేము లోపలికి క్వార్టర్‌లోకొచ్చిన తర్వాతయితే చాలా నేర్చేసుకుందండి తనైతే. తనింతలా స్కేటింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకర్థమైందండి. ఓకే. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ట్రై చేపిస్తే ట్రై చేయగలరు, నేర్చుకోగలరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలరు అనేసండి. కానీ మన భయం మనకుంటుంది కదండీ! అసలు స్టార్టింగ్‌లో అది తను ఎక్కడానికి కూడా భయపడి ఎక్కేది. నేననుకున్నా అదసలు వేస్టు దేనికి యూజ్ ఉండదు. నువ్వు కొన్నావు గానీ అనవసరం అదస్సల. అసలు తను ఎక్కేలేకపోతుంది. అసలు తను బ్యాలెన్సే చేయలేకపోతుంది. అది ఎలా తను ఇది చేయగలదనేసి నువ్వు కొన్నావు అనేసి నేనైతే అలా అది తీసిన ప్రతిసారి వాబర్డ్‌ని చూసిన ప్రతిసారి నేను అంటానే ఉండేదాన్నండి. అది వేస్ట్ నువ్వు కొన్నావు అది అనవసరం. ఆ పిల్ల నేర్చుకోలేదు. ఎందుకు అది పడిపోతారు అనేసండి. కానీ చాలా నేర్చుకుందండి. ఇప్పుడైతే తనకు తానే చేసేసుకోగలదు స్కేటింగు. స్టార్టింగ్‌లో అయితే ఒకరిని సపోర్ట్ తీసుకొని వెళ్ళేదండి. ఇప్పుడైతే నేర్చుకోవడం వల్ల నేర్చేసుకొని తనకు తానే స్కేటింగ్ చేసేసుకుంటుంది. మా వారికేంటంటే గేమ్స్ మీద ఇంట్రెస్ట్ అండి. మా బాబుకి కూడా క్రికెట్ నేర్పిస్తున్నారు. తను కూడా బాబు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు క్రికెట్ మీద. పాపకేమో ఇలాంటివి నేర్పిస్తారు. ఇంట్రెస్ట్ మా వారికి గేమ్స్ అంటేనండి. అందువల్ల ఇలాంటివన్నీ ఎక్కువ కొంటూ ఉంటారు పిల్లలకి. సో, ఇదండి ఇలా జరిగింది మా వావ్ బోర్డ్ గొడవ. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్‌ని. ఓకే. బాయ్.